ఒకవైపు రాష్ట్రంలో వరుస శంకుస్థాపనలు పెద్ద పెద్ద కంపెనీలకి గూగుల్ కానీ లేదంటే ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు రీసెంట్గా చూస్తే కనుక గ్రీన్కో ఇలాంటి పెద్ద కంపెనీలన్నీ శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అతని టీం కానీ చెప్తుంది ఏంటంటే రాష్ట్రం నుంచి కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి, ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి తట్టుకోలేక వాళ్ళు పెడుతున్న హెరాస్మెంట్ తట్టుకోలేక అంటూ మరి వాళ్ళు ఒక ప్రచారం అయితే మొదలుపెట్టారు మేడం. అసలు ఎలా చూడాలంటారు ఈ ప్రచారాన్ని? కళ్ళున్న ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుందండి. ఎవరు పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఎవరిని చూసి పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా మానుకొని వెనక్కి పరిగెత్తి వెళ్ళిపోయారు అని. సో ఇలాంటివన్నీ చూస్తూ కూడా మరి కళ్ళు మూసుకున్నారా, మరి కళ్ళు పొయ్యినియా, కళ్ళకు గంతలు కట్టుకున్నారా, మరి ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మరి ఇలాంటి వికృత వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళకి ఏ అర్థం చూపించాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు విన్న ప్రతి ఒక్క సాధారణ ప్రజలు కూడా అయోమయంలో పడిపోయారు. సో అలాంటి వాళ్ళ గురించి అసలు వాళ్ళు ఎక్కడ వింటున్నారు, ఏం చూస్తున్నారు, అసలు వాళ్ళ జ్ఞానానికే వదిలేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన ప్రధానంగా చెప్తుంది ఏంటంటే కనుక దాల్మియా సిమెంట్స్ కానీ లేదంటే కనుక భారతీయ సిమెంట్స్ కానీ ఇవన్నీ కాదు అనుకుంటే కనుక షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వెళ్ళిపోతున్నాయి రాష్ట్రం నుంచి, చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు తట్టుకోలేక అని చెప్పి పదే పదే వాళ్ళు ఎందుకని వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవాలంటారు? చేతగాని వాళ్ళు ఏం చేస్తారండి, వ్యాఖ్యలు చేయడం తప్ప. వాళ్ళు చేసిన 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు? గుడ్ల కంపెనీ, అప్పడాల కంపెనీలు, వీటి తప్ప ఇంకా ఏం చేశారండి? ఇప్పుడు ఇన్ని కంపెనీలు వస్తుంటే మరి వాళ్ళ బ్రెయిన్ ఏం వర్క్ చేస్తుందో, వాళ్ళ చెవులు ఏం పనిచేస్తున్నాయో, కళ్ళు ఏం పనిచేస్తున్నాయో అర్థం కావట్లేదు. కానీ కొన్ని వేల లక్షల కోట్లు మన రాష్ట్రాన్ని చూసి, కేవలం మన బాబు గారిని చూసి, నారా లోకేష్ గారు చెప్పే కన్విన్స్ చేసే విధానాన్ని చూసి కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడానికని చెప్పేసేసి మన రాష్ట్రం వైపు ఇప్పటి వరకు చూడని కంపెనీలన్నీ కూడా మన వైపు వస్తుంటే వీళ్ళు అయిపోతున్నాయి అని వ్యాఖ్యలు చేస్తున్నారంటే నిజంగా అది వినటానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక నిన్న ఏదైతే దావోస్లో ఏదైతే కనుక తెలుగు ఎంపోరియా జ్యూరిచ్ దాంట్లో నారా లోకేష్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అండ్ టీమును చూసి ఏమన్నా పెట్టుబడులు వస్తాయా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా మరి తప్పుబట్టే పరిస్థితి అయితే కనుక ఈ వైసీపీ నాయకుల్లో ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డిని చూసి ఏ పెట్టుబడులు రాలేదనుకోవాలంటారా? ఆయన అయితే కనుక ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి గ్రీన్కో కంపెనీ వరకు మొత్తం నేనే తెచ్చానని చెప్తున్నారు, క్రెడిట్ చోరీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు మేడం? ఎవరు చోరీ చేశారు, ఎవరు న్యాయం చేశారు అనేది చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుసండి. ఎందుకంటే ఇప్పుడు ఏ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో, ఎట్టి పరిస్థితిలో భోగాపురం ఎయిర్పోర్టు అక్కడ నిర్మాణం చెయ్యనివ్వము అని చెప్పేసేసి అసెంబ్లీలో వాదించిన వ్యక్తి ఈయన్ని చూసి అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన కంపెనీలు కూడా వెనక్కి పారిపోయినాయి. అలాంటి ఈయన గురించి మాట్లాడడం అనేది అసలు నిజంగా అసలు మాజీ సీఎం పోస్ట్ చేసిన వ్యక్తి ఈ రకంగా అవగాహన లేనట్టు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకే అర్థం కాకుండా తెలియకుండా మాట్లాడుతున్నారంటే అసలు ఒక సీఎం పదవి 5 సంవత్సరాలు ఈయన ఏం చేశారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారిని చూసి ఇంతమంది కూడా ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. ఎందుకు? ఆయన చేయగలరు అన్న క్యాపబిలిటీ, ఆయన మీద నమ్మకం, ఆయన మాట ఇచ్చారంటే నిలబడతారు. ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు ఏదైతే 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారో అది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయగలరు అన్న నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని కంపెనీలు కూడా వస్తున్నాయి. ఈయన్ని చూసి ఎవరండి? ఉన్న కంపెనీలు కూడా గుడ్లు కంపెనీలు, రొయ్యల కంపెనీలు తప్ప ఇంకేం వచ్చినాయండి? అవి కూడా దాంట్లో భూములు స్కామ్లు చేశారా, డబ్బులు స్కామ్లు చేశారా, గోడల్లో డబ్బులు పెట్టేసేసి ప్యాలెస్లు కట్టుకున్నారా? అది అందరికీ కూడా ఓపెన్ బుక్ అన్నమాట. సో ఇలాంటి ఆయన అభివృద్ధి గురించి, కంపెనీల పెట్టుబడుల గురించి మాట్లాడడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా చూసి ఈయన మాటలు చూసి ఈయన్ని చూసి నవ్వుకుంటున్నారు. ఈ క్రెడిట్ చోరీ అనే అంశాన్ని మాత్రం హైలైట్ చేస్తున్నారు మేడం. ఈ క్రెడిట్ చోరీ అంశం ఏమనుకోవాలంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తెచ్చాడో దాన్ని చూసి క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటున్నారు కదా, అది వాస్తవమే అనుకోవాలంటారా? అసలు క్రెడిట్ చోరీ అన్న దానికి నిర్వచనం చెప్పాలి అంటే మన జగన్ గారినే చూపించవచ్చు. ఎందుకంటే ఏవేవైతే ఆయన నేను చెయ్యనియను అన్నారో, అలాంటివి నేను చెయ్యలేము అన్నారు, అసలు జరగవు అన్నారో, అలాంటి వాటిని అన్నింటినీ కూడా బాబు గారు చేసి చూపెడితే అవన్నీ కూడా అసలు చెయ్యనియము అన్న వాటిని కూడా మేమే చేయించాము అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతున్నారంటే దీనికన్నా క్రెడిట్ చోరీ ఏముంటుందండి? ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వేటిల్లో ఎక్కువ క్రెడిట్ ఇవ్వచ్చు అంటారు మేడం? మరి ఇప్పుడు వచ్చిన కంపెనీల్లో కానీ లేదంటే కనుక రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల్లో కానీ వేటిల్లో క్రెడిట్ ఎక్కువ ఇవ్వచ్చు అంటారు?
అన్యాయమైన రాజకీయం చేయడంలో కావచ్చు, హత్యా రాజకీయం చేయడంలో కావచ్చు, లేదా కంపెనీలన్నింటినీ కూడా వెనక్కి తిరిగి పరిగెత్తేలాగా చేయటంలో కావచ్చు, నకిలీ మద్యం ప్రవేశపెట్టి జనాల ప్రాణాలతో ఆడుకోవడంలో కావచ్చు, డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చినా కూడా ఆ మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నా కూడా దేనికి కూడా స్పందించకుండా వాటిని ఇంకా ఎంకరేజ్ చేయడంలో కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే చిత్రగుప్తుడి చిట్టాలాగా ఆయన వాటికి చిట్టా అనేది పెరుగుతూ పోతుందన్నమాట. ఇంత క్రెడిట్ మూటగట్టుకున్న వ్యక్తి ఇతరుల క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం అనేది నిజంగా వీఆర్ అవుట్ ఆఫ్ వర్డ్స్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే, ఇక్కడ ఇంకా ప్రధానంగా చూస్తే కనుక మరి లక్ష్మీ పార్వతి గారమ్మ నిన్న ఏదైతే అంటే ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా బయటకు వచ్చేసి నేను శపథం చేస్తున్నాను, ఇది నా పంతం, లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అరెస్ట్ చేపిస్తాను అంటే అయితే కనుక ఆమె శపథాలు చేస్తున్నారు. ఆ శపథాలను ఎలా చూడాలంటారమ్మా? ఇన్ని సంవత్సరాలుగా ఏం చేశారో అందరూ చూశారండి. అసలు తన వ్యక్తిత్వం ఏంటి, తనేంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి వ్యక్తి వీళ్ళ గురించి మాట్లాడడం, శపథాలు చేయడం అనేది అసలు ఏం చెప్పాలో కూడా, ఏం ఆలోచించాలో కూడా, అసలు వాళ్ళ గురించి ఆలోచించడం కూడా టైం వేస్ట్, అది వినటం కూడా వేస్ట్ అన్న సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దావోస్ పర్యటన, నిన్న వాళ్ళ అధికార ప్రతినిధి ఒకళ్ళు అయితే కనుక చెప్తున్నారు దోచుకున్నది దాచుకోవటానికే వెళ్తున్నారు, దావోస్ నుంచి వాళ్ళు తెచ్చిందేమీ లేదు, ఒట్టి చేతులతో రావటం తప్ప అంటున్నారు. లాస్ట్ టైం కూడా దావోస్ వెళ్ళినప్పుడు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి అన్నారు, అన్ని లక్షల కోట్లు పెట్టుబడి అన్నారు, తెచ్చింది శూన్యం అంటున్నారు కదా మేడం. ఇప్పుడు ఈసారైనా సరే సాధించుకు రాగలరు అనుకోవచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారు? సాధించి మేము వీళ్ళలాగా ఖాళీ కోతలు ఒట్టిస్తరాకు మాటలైతే టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదండి. సో ఏదైతే చెప్పారో అది ఇప్పటివరకు కూడా ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ఒకేసారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పరంగా తీసుకెళ్తూ కూడా కష్టపడుతున్న ప్రభుత్వం ఏంటి అంటే మన తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలాంటి ప్రభుత్వం అన్ని చేసి చూపిస్తున్నా కూడా వీళ్ళు ఇంకా అపోహల్లో జీవిస్తున్నారు. సో ఇప్పటికైనా కొత్త సంవత్సరం వచ్చింది, సంక్రాంతి కూడా వెళ్ళింది, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా భోగి మంటల్లో వేసేశారు అనుకున్నాము, కానీ ఇంకా వేయలేదు వాళ్ళు. ఇప్పటికైనా కూడా కొత్తగా వాళ్ళ ఆలోచనలు కొంచెం మార్చుకొని, కొంచెం వాళ్ళు మేల్కొని నిజంలోకి వాళ్ళు వస్తే ఇప్పటికైనా కూడా వాళ్ళందరూ కూడా బాగుపడతారు అని చెప్పేసి మా అభిప్రాయం. మేడం, మీరు సంక్రాంతి గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి ఒక చిన్న ప్రశ్న మేడం. రాష్ట్రంలో సంక్రాంతి సందడే లేకుండా పోయింది, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడా కనపడలేదు అనేది ఒక టాక్ అయితే బయటకు వస్తుంది మేడం. నిజమే అనుకోవచ్చు అంటారా? నిజంగానే సంక్రాంతి అనేది రాష్ట్రంలో లేదంటారా? లేదంటే సంక్రాంతి సంబరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవటం వల్లే లోటుగా ఉందనుకోవచ్చు అంటారా? 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంబరంలో కనిపించారండి? ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి మద్దతుగా సంతాపం తెలిపడానికి బయటకు వచ్చారే తప్ప ఎప్పుడు కూడా ఆయన దేనికి కూడా ఫేక్ సెట్లు వేసి తప్ప ఏది కూడా ఆయన జెన్యూన్గా ఏది చేయలేదు. సో అలాంటి ఆయన ఆ పార్టీ ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు, సంక్రాంతి పండగ పర్వదినంలో అందరూ సంతోషంగా అన్ని విభేదాలు అన్నీ మర్చిపోయి అందరూ సంతోషంగా ఉండాలి అనుకున్న సిచ్యువేషన్లో కూడా ఇంకా కూడా రాజకీయాలు చేస్తూ ఒక పండగ పర్వదినాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి ఎన్నో రకాల వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఎప్పుడైనా కూడా అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, వాటిలో మేము ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎప్పటికైనా ముందుకు వెళ్తారు. వీళ్ళు మంచి పర్వదినాన్ని కూడా రాజకీయం చేసి దాంట్లో కూడా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ రాజు పాలనలో వాళ్ళ అడుగుజాడల్లో వస్తున్న వాళ్ళే కాబట్టి అంతకన్నా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము.